ఆయన దగ్గరికి పనికి వస్తే ఆయన ఇంట్లోనే భోజనం చెయ్యాలి. ఏంటండి బెదిరిస్తున్నారా? ఇప్పుడు నువ్వు వచ్చి తింటున్నావా లేదా? రాను, నాకొద్దు. అలా అంతా చెప్పకూడదు. పని చేసేవాళ్ళు 3 పూటలా తినాలి, లేదంట అయ్యగారు తిడతారు. రా బాబు, రా బాబు. ఊరికే ఏంటయ్యా నాకొద్దు. అరే బాబా బాబు, నేను వద్దని చెప్తాను బాబు. సరే వద్దు, వదిలేస్తా. రా కూర్చో, 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 కూర్చో. మాకు వడ్డించండి అబ్బా. ఏంటిది మేడం? బాబు నాకు ఒకటి ఇస్తావా? ఇదిగోండి, తినండి. థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం బాబు, ఇంత బ్రహ్మాండమైన విందు భోజనం చేయడానికి మానేసి అక్కడికి పోయి ఇడ్లీ వడ తింటాను అంటావే? బాగా తిను అబ్బా, తిను బాబు, ఒంటికి బలం వస్తుంది. అన్నా, ఇక్కడ ఏం జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు. ఏంటయ్యా, ముందు తినవయ్యా. అంటే అక్కడ వేరే భోజనాలు, మనకి ఇక్కడ వేరే భోజనాలు. అయ్యగారి ఇంటికి విందుకు వచ్చే వాళ్ళందరూ దాదాపు పెద్ద కోటేశ్వరుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలోనే రకరకాలు తినేసి వస్తుంటారు. వాళ్ళకి భోజనాల విషయం పెద్ద విషయమేం కాదు, కానీ మనలాంటి వాళ్ళకి అలా కాదు కదా. కానీ మనలాంటి వాళ్ళకి అలా కాదు కదా బాబు. కానీ ఇప్పుడు పెరిగిన రేట్లకి మటన్ మనం తినగలవా బాబు? అందుకే మన అయ్యగారు పొలంలో పనిచేసే వాళ్ళకి స్పెషల్గా చూసుకుంటున్నారు. ఈ రోజు మాత్రమే కాదు, పెళ్ళయ్యేంత వరకు 3 రోజులు కూడా మనకు మటన్ కూర చేసి పెడతారు బాబు. ఆ కూరగాయలన్నీ మనకెందుకు చెప్పు? తిను తిను, సరే తిని చెప్తా. అయ్యా, కూర్చో కూర్చో కూర్చో. ఇదిగోండి, ఎవ్వరూ మొహమాట పడకుండా తినాలి. సాంబారు కూరలే కాదు, మటన్ అడిగి వేయించుకుని మరీ తినాలి. ఏంటి అన్నం కలుపుతూనే ఉన్నావు? ఓ పట్టు పట్టేసాయి నాయనా. వయసులో ఉన్నవాడు ఎలా తినాలి? బాగా తిను. పెద్ద ముద్ద పెట్టుకో. నువ్వు కూడా బాగా తిను. పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసుకుంటే వాళ్ళు మనల్ని సొంత కుటుంబంగా చూసుకుంటారు. నిజమైన మర్యాద, విశ్వాసం గెలవాలంటే మన దగ్గర పనిచేసే వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళ నమ్మకాన్ని గెలవాలి. రే రవి, ఇప్పటికే చాలా తప్పులు చేసేసావు కదరా. బావా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. అవునరా, బయటికి రావడానికే లేదు. బాబు తీసుకో. ఏంటన్నా ఇది? కూటి నీళ్లు. కూటి నీళ్ళ అంటే? తాగి చూడు బాబు. తాగు బావా. తాగండి తాగండి. చాలా బాగుందన్నా. ఎలా చేస్తారు ఇది? బావా, మిగిలిపోయిన అన్నంలో రాత్రి నీళ్లు పోసి పెడితే పొద్దునకుంటాయి చూడు, అదే బావా కూటి నీళ్లు. ఇది కూడా తెలియకపోతే ఎలా బావా? పో బావా. రేయ్, ఇది వరకు నేను తాగిందే లేదు కదరా, అందుకే తెలీదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బాగుంటుంది బాబు. రుచికి మాత్రమే కాదు, ఒంటికి పొట్టకి చాలా మంచిది. అయ్యగారు పొద్దున్న లేవగానే ఇదే తాగుతారు, అందుకే ఇన్నేళ్లుగా ఆరోగ్యంగా ఉన్నారు. ఓ, మొత్తం తాగేసే బాబు, మొత్తం తాగే. అలాగే అలాగే.
అయ్యా బయలుదేరు. ఎక్కడికయ్యా? పొలానికి పోవాలి. ఆ పశువుల కొట్టంలో ఓ నాగలుంది, తీసుకురా. నేనా? నువ్వే తీసుకుని భుజం మీద పెట్టుకుని రా. అలాగే అయ్యా. తొందరగా రాయ్యా. ఇవాళ పెద్ద టాస్క్ అనుకుంటాను. ఇవాళ బావ అయిపోయాడు. శేషు, ఆ, బావ. ఇది ఇచ్చేసే, నేను తర్వాత వస్తాను. సరే బావ. ఆ, అమ్మయ్యా. ఆ. అయ్యా తీసుకొచ్చేసాను, చెప్పండి అయ్యా. ఇది మొత్తం 1 ఎకరం. చీకటి పడేలోపు దున్నేసేయి. ఆ? ఆ, దేంతో దున్నాలి? ఇదిగో ఈ నాగలతోనే. దీంతోనా? అయ్యా ట్రాక్టర్ ఏం లేదా? కష్టపడటానికి ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఎందుకు? మేమంతా ఆ కాలంలో ఇలాగ చేసేవాళ్ళం. అట్లీస్ట్ ఎద్దులైనా? ఎద్దులు కూడా లేవు. అయ్యయ్యో, ఏంటయ్యా ట్రాక్టర్ లేదు, ఎద్దులు లేవంటే ఎలా ఒక మనిషి దున్నగలడయ్యా? ఖచ్చితంగా దున్నగలడు. ఇప్పుడు చూడు సూరి, అయ్యా. ఆ దారం కమ్మి తీసుకుని రా. అలాగే అయ్యా. ఇప్పుడు దున్నామే, అవును. అలాగే దున్నాలి. అయ్యా చాలా కష్టం కదయ్యా. కష్టపడే ఒకప్పుడు వ్యవసాయం చేశాం. అప్పట్లో ఎద్దులు కూడా డబ్బున్నోళ్ల ఇంట్లోనే ఉండేవి. మరి ఆ పరిస్థితుల్లో సౌకర్యాలు లేకుండా వ్యవసాయం ఎలా చేశాం? ఆ కాలంలో కన్న తల్లిని, కట్టుకున్న భార్యని ఎద్దులుగా కట్టి దున్నేవాళ్ళం. అలా చేసేవాళ్ళం. చేతులతోనే భూమిని దున్నారు. అంతంత కష్టపడి చేస్తేనే ఒక్కో గింజ మొలకెత్తుతుంది. నువ్వు దున్ను, అప్పుడే దాని విలువ తెలుస్తుంది. పో, ఉమ్, చీకటి పడే లోపల దున్నటం అయిపోవాలి. సరే అయ్యా. అయ్యగారు చెప్పినట్లు చెయ్యి.